దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడి కృప మీకందరికీ తోడైన కాక. ప్రభు పక్షముగా కొన్ని సత్యాలు మీకు నేర్పించాలని ఆశపడుతున్నాను. ఈ వాక్యములు రాయిపై ప్రకారముగా మన ఇంటిలో ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ఒక భక్తిగా ఉండాలి. ఇంటిలో ప్రార్థన పరులుగా, ప్రార్థన వీరులుగా జయించే విధానము నడవాలి. మరి ఇందులో వాక్యములు విన్నప్పుడు మన జాగ్రత్తగా వింటేనే మన జ్ఞానం ఉపదేశం నడుచుకుంటాం. వాక్యం వినాలి, అందరూ చూస్తేనే దీనికి అర్థమవుతుంది. వాక్యం ఏం చెప్తుంది, దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అని ఈ పత్రికలకు రాయిపై ప్రకారముగా చూస్తూ విధానముగా ఇక్కడ 1 తిమోతి 5 ఇక్కడ మొదటి వచనం వెళ్తే ఒక మాట రాయబడింది. ఉద్దినికి గద్దింపక తండ్రి గాని భావించి అతను హెచ్చించరించును. ఉద్దాతములో ఉన్న తండ్రి గద్దింపగా నిన్ను భావిస్తున్నాడు. ఎలా భావిస్తున్నాడు? మన ఇంటిలోను ఇలాగ జాగ్రత్తగా ఉండాలి. చాలా మంది చూడండి, ఇంటిలోను నివసించుడు చాలా బిడ్డలకు కూడా భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు. వాక్యం ఏం చెప్తుందంటే, ప్రియమని సహోదరి సహోదరులారా, అతన్ని హెచ్చుగా ఉంచును. అన్నాదమ్ములైన, యవనస్తులైన, తల్లులైన, ఉద్దాతము స్త్రీలైన, అక్కా చెల్లెలైన పూర్ణ పవిత్రముగా ఉండాలంట. ఎలా ఉండాలండి? పూర్ణ హృదయముతో పవిత్రముగా ఉండాలంట. ఇంటిలో ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి? ఈ రోజుల్లో ఇంటిలోనూ స్త్రీ తన ఇల్లు కట్టుమట్టుంట్లా, తన భర్తను సపోర్ట్ లేకని, భర్తను ప్రేమించలేకని ఇష్టాలు తిరిగితే ఆ ఇల్లు ఏమైపోతుందండి? ఆ ఇల్లు పాడైపోతుంది. నీ జీవితంలో నడిపించేది నీకు చిన్న జీవితం. ఆ జీవితంలో చిన్న జీవితంలో ప్రేమించు. ఆ చిన్న జీవితంలోనూ నువ్వు ఇంటి కట్టుపట్టుకు ఉంటేనే నీ జీవితము వెలికి సంబంధంలో ఉంటావు. ఇక్కడ చూడండి, ఇక్కడ పవిత్రమైన పూర్ణ హృదయముతోనూ యవన స్త్రీల కన్నా హెచ్చించేయాలంట. పవిత్ర హృదయం కావాలంట. హృదయముల అంతరాత్మలోనూ ఉండాలంటే, అయితే ఎదవరాలు ఉన్న ఎవరిని కనపడినా సన్మానించాలి, గౌరవించాలి. అయితే ఆ ఎదవరాలు పిల్లలు కానీ మనుషులు కానీ ఉండిన ఎడల మీరు మొదటిగా ఇంటి వారికి భక్తి కనబడాలంట. ఎవరన్నా ఇంటిలోనూ భర్త లేని వాళ్ళు ఎంతమంది ఉంటారు? వాళ్ళ ఇంటిలోనూ భక్తి లేదనుకో, ఒక ఇంటికి ప్రార్థించు. ఇక్కడ భక్తి అంటే మన హృదయములో నడిపించే ప్రార్థన. ఇక్కడ ఏముందంటే, తల్లిదండ్రులకు ప్రత్యక్ష ప్రకారంగా చేయటికైనా నేర్చుకోవాలను. అది దేవుని దృష్టికి అనుకూలమైనది. ప్రత్యక్ష ప్రకారంగా దేవుని దృష్టికి అనుకూలమైనది నువ్వు ప్రార్థించాలి. ఎలా ప్రార్థించాలి? పూర్ణ పవిత్రమైన హృదయమత ఆయన ఆత్మసారంగా నడిపించాలి. ఈ వాక్యం ఏంటంటే, తండ్రి నిన్ను ఉద్దాతములు వచ్చి నీకు గద్దించినప్పుడు దేవుడు దేనికి గద్దిస్తున్నాడు? నిన్ను హెచ్చించడానికి. దేవుడు నిన్ను నేర్పించడానికి. నా తండ్రి మన కోసం ఒక ప్రాణం త్యాగం చేశాడు. ఈ రోజు బిడ్డలను తండ్రి మాట అంటున్నా, తల్లి మాట అంటున్నారు, తల్లి మాట అయిన తండ్రి మాట అంటున్నారు. ఇద్దరు సమానమే. భార్య భర్తలను విడవకూడదు అనుంది. అలాగ విడదీసిన వాడు ఆడి శిక్ష వస్తుంది. ఎవరి శిక్ష వస్తుంది? రాబోయే కాలంలో శిక్ష వస్తుందంట. ఆడి బిడ్డలకు శిక్ష కంపల్సరీగా వస్తుంది. అది రాక మునిపే ఏ సమస్య అయినా, నువ్వు ఆత్మీయుడైనా, బంధువుడైనా, ఏదైనా తోబుట్టువాడైనా, ఏదైనా ఒక శిక్ష రాక నువ్వే వాళ్ళకి ప్రేమతోనూ మాట్లాడి కలిపి విధానం నేర్పించు. ఇక్కడ ఏముందండి? స్త్రీలైనా, అక్కసెల్లైనా పూర్ణ పవిత్రమైన ఉండాలంట. అలాగుంటే నువ్వు నిజంగా సన్మానించినట్లంట, దేవునికి గౌరవించినట్లు, బిడ్డలను సన్మానించినట్లు. అది దేవుని దృష్టికి అనుకూలమైంది. అయితే నిజంగా అనాథులు, ఎదురాళ్ళకు ఏకాకైన దేవుడి మీదుగా నిరక్షకునికి విజ్ఞాపకు ప్రార్థనలకు రయ్యపగలు నిలగడగా చేయండి. ఈ రోజుల్లో దేవుని దృష్టికి అనుకూలమైన ప్రేమతోను మనం ఉంట్లా. దేవుడు మాట విన్నప్పుడు మన విశ్వాసమునకు
తొలిపోకూడదంట. ఎన్ని బాధలైనా తను తాను మనం తగ్గించుకున్న వారి స్త్రీ తన జీవితంలో హెచ్చించబడతంట. ఈ రోజుల్లో భర్త చిన్న మాట అంటే ఇంటిలోనూ దాన్ని ప్రోక్షమించట్లా. మన కోసం మన కోసం మన జీవిత లక్ష్యాలు కానీ అని భార్య అనుకోవాలి. చిన్న మాట అన్నటికి చెప్పుడు మాటలైపోయి ఆలోచన ఉండకనే వ్యక్తిత్వంగా మాట్లాడి దేవునికి క్రియలను తెలుసుకోకపోతే ఎలాగా? ఈ రోజుల్లో చాలా కుటుంబాలు ఇలాగే అడ్డమైన కేసులు పెట్టుకుంటారు. ఎందుకు? చెప్పుడు మాట్లాడేసి తోటపట్టిన తమ్ముళ్ళే కేసులు పెట్టమని చెప్తున్నారు, అన్నలే మరదల్లో. ఎందుకు వచ్చింది? రేపొద్దున ఆ శిక్ష పాత్రగా రేపొద్దున రాబోతుందేమో. ఈ యొక్క జీవిత విధానం అని తెలుసుకో. ఇంటికి ఎలా నివసించాలి, ఏ పాత్రగా ఉండాలి, నీ జీవితం నడుపుకుంటాం కాదు, ఎదుటి వాళ్ళని మరి కలిపి విధానముతో నేర్పించు. గుణపాఠం, వాళ్ళ వ్యక్తిత్వం, వయస్సు పెరుగుతూ జ్ఞానం పెరగాలి. పెరిగినప్పుడు 10 మంది లోక ఆశలు ఏమనుకుంటున్నారో జీవితాలని తెలుసుకోవాలి. మన ఇష్టిష్టాలు పెట్టుకుంటే చేసుకుంటే బిడ్డలు ఏమైపోతుంది? నువ్వు చూస్తారా? నువ్వు చూడలేవు. నీ బిడ్డలు ఏమైపోతారు? నీ బిడ్డల భార్య ఉంది, ఏమంటది? ఎన్ని మన గంతుల బాధని. ఆ సమస్య రాకమునిపే విశ్వాసము తొలిపోకనే, నానా బాధలు తొలిపోకనే నేను నీ భక్తికి సేవించినట్లు తండ్రి మాటల్లో విన్నట్లు ఉండాలట. ఈ వాక్యం ఏం చెప్తుంది? తండ్రి జ్ఞానంలో నడిచినట్లు ఆ బిడ్డలకు వెచ్చించలాగా చేసి, కని దృష్టికి నేనే పెంచాను, నేనే చేశాను, ఎవరు లేరంటే అదే నువ్వు లేదంటే ఏం చేస్తారు? కన్న తండ్రి దూరం తప్పుకుంటాడు. ఆ కన్న తండ్రి నేనే తప్పుకుంటాడు. నీ వద్ద నీ ఫ్యామిలీ నెంబర్ ఏమైపోతుంది? నీ ప్రేమిషులు ఆత్మీయులకు నీ భార్య బంధువులు ఏమైపోతారు? ఆ బంధువులు ఏమంటారు? గ్రహించు, జ్ఞానంతో గ్రహించు. అది రాకమునిపే, సమస్య రాకమునిపే నువ్వు ఒక జ్ఞానంతో ఉపదేశం ఉండాలి. ఎలాగందండి? దైవజ్ఞుడా, నీవైతే విశ్వాసం విస్తరించి నీ భక్తిని, విశ్వాసం, ప్రేమను, ఓర్పును, సాధకముతో సంపాదించుకో. ప్రయాసపడు. నీ చక్కటి కుటుంబం ఇచ్చాడు, చక్కటి ప్రేమతో వచ్చాడు, స్వార్థకము, ఓర్పుతో, సహనముతో నడిపించు. అదే విశ్వాస సంబంధం. విశ్వాస బంధం. మంచి పోరాడు, నిత్యజీవం వెలిగిస్తాం. అప్పుడు దేవుడు దేనికైనా స్థిరమైన నీకు స్థితిలో ఉంటాడు. ఈ విషయం మనం తెలుసుకోవాలని ప్రభుపక్షముగా మీకు వందనాలు చేస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆచరించను కాక. ఆమె ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవాన్ని స్తోత్రాలు. నాయన, ఇంతవరకు అయ్యా మరి ఇంటిలో ప్రభు ఎలా నడుచుకోవాలో, ఎలా నడవాలో ఈ వాక్యం మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. సహాయం ఇచ్చినందుకు వందనాలయ్యా. ప్రేమించు, నీ స్వరమ దయచని ఆత్మీయతో బలపరచు, దీవించు, సాక్షి వాడుకో, సహకారం నడిపించు. ఈ వాక్యం అనేక బిడ్డలకి రక్షింపజేయమని, సహాయం దయచి నడిపించి మేలు చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పెట్టమని నడుపుకున్నాం పరమ తండ్రి. ఆమేన్.